ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనను గూర్చి ధ్యానం చేసుకుందామా? ప్రార్థన మన జీవితాలను మార్చేస్తుందండి. మనం ఎటువంటి వారమైనప్పటికీ కూడా ప్రార్థనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యారెక్టర్ గురించి, మన బిహేవియర్ గురించి, మన మాట తీరు, మన నడవడి గురించి ప్రార్థనలో పెట్టినట్లయితే మన ప్రార్థన ఆలకించి ఒక డిసిప్లిన్డ్ లైఫ్కి అలవాటు పడిపోయేటట్లుగా ప్రభువారు మనల్ని తీర్చిదిద్దుతారండి. స్తోత్రం. మనము ఓపిక సహనం గలవారిగా తయారైపోతాం, సాత్వికులుగా తయారైపోతాం, నిరీక్షణ గలవారిగా తయారైపోతాం. మన లైఫ్ స్టైలే టోటల్గా మారిపోతుందండి ప్రార్థన వలన. అందుకే ప్రార్థన చేసుకోవడం మానకూడదు. ఎడతెగక ప్రార్థన చేసేవారి ప్రార్థనలు ఆయన వింటారు. విరిగి నలిగిన హృదయం గలవారి ప్రార్థనలందు ఆయన లక్ష్యం ఉంచుతారండి. నీతిమంతుల ప్రార్థన ఆయన చెవియొగ్గి ఆలకిస్తారు. కనుక మన క్రియ మరి మన మాట అన్ని ప్రభువుకు అంగీకారంగా ఉన్నప్పుడు మనకి ఎందుకు ఆయన చెయ్యరండి? ఒకవేళ మన ప్రార్థనకి జవాబు రాలేదంటే మనం సరిచేసుకోవాల్సినవి ఏవైనా ఉన్నవేమో ఒక్కసారిగా ప్రభువా నాకు నేను కరెక్ట్గా అనిపిస్తున్నాను, మీకు నాలో నచ్చనివి ఏమైనా ఉండుంటే వేర్లతో తీసి అవతల పారవేసేయండి, కానీ నా ప్రార్థన ఆలకించండి నాయన అని అడిగి చూడండి. తప్పకుండా జవాబు పొందుకుంటాం. జవాబులు పొందుకొని వర్ధిల్లిన వారు ఎందరో ఉన్నారు కదండి. రోజు ఒక్కొక్కరిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. కనుక తప్పకుండా మనం కూడా వర్ధిల్లుతామండి. ఆయనకి స్వార్థం లేదని చెప్పుకున్నాం కదా. పార్షియాలిటీ లేనే లేదు మన దేవాతి దేవునికి. ఆయనకు అంగీకారమైన జీవితం జీవించే వారి బిడ్డల పట్ల గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. ఆయన ఫోన్ నెంబర్ చెప్పనా? ఇర్మియా 33:3. గుర్తుపెట్టుకోండి, ఇర్మియా 33:3. ఆయన కాల్ చేసినట్లయితే ఆయన మనకి ఆన్సర్ ఇస్తారు. అంతేకాదండి, గ్రహింపలేని గూఢమైన సంగతులను మనకి చూపించడం, బోధించడం, ఎక్సెట్రా ఎన్నో అద్భుతాలు చూస్తామండి. మనము మన సమస్యని మరి ఎవరితో చెప్తున్నాము? మన సమస్య వినే వ్యక్తి ఎవరు? దేవునికి సంబంధించిన వారా, లేకపోతే ప్రభు విరోధికి సంబంధించిన వారా? మనం వివేక జ్ఞానం కలిగి షేర్ చేసుకోవాలండి. కొందరు వింటారు, చాలా మంచివారుగా ఉంటారు, వారు మన కొరకు ప్రార్థనలు చేస్తారు. కొందరు మాత్రం వేరే రకంగా ఉంటారండి. జాగ్రత్త, అది తెలుసుకొని మన సమస్యని షేర్ చేసుకోవాలి. వింటారు, ఉన్నదాన్ని ఇంకొక రకంగా మార్చేసి దానికి ఇంకా ఎన్ని కలపాలో కలిపి బ్యాడ్గా ప్రొపగండా చేస్తారు. కనుక వద్దండి. మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అలా అందరి జీవితాలలో కూడా జరిగే ఉంటుంది. ఏదో ఒక మనిషి నమ్మడం, మనం మోసపోవడము, మన గురించి రాంగ్గా ప్రచారాలు చేస్తున్నారని వినడము, మనం దుఃఖపడము, ఇవన్నీ జరిగే ఉంటాయి కదండి. చుట్టూ సమస్యలు ఉన్నప్పటికీ కూడా, అనారోగ్య సమస్యే కానీ, ఆర్థిక ఇబ్బందే కానీ, అప్పుల బాధే కానీ, మరి కుటుంబ గొడవలే కానీ, ఏమైనప్పటికీ కూడా ప్రభు పాదాలు పట్టుకుందామండి. వారే మన సమస్యకి సొల్యూషన్. తండ్రి కంటే, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే మన దేవాతి దేవుడు, తల్లిదండ్రులు కానీ ఏ మనుష్యుడు చేయలేనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగే సమర్థులు మనకి తోడై ఉన్నప్పుడు ఎందుకంటే మనుషులను ఆశ్రయించడం ద్వారా మన సమస్యకి సొల్యూషన్ రాదు. మంచి వాళ్ళైతే ప్రార్థన చేస్తారు. ఇక మనల్ని ఇష్టపడని వాళ్ళు అయ్యుండి ఇష్టపడేటట్లుగా నటించేవారైతే బాగైంది, ఇలాగే ఉండాలని అనుకుంటారు. పైకి అయ్యో అలాగా విన్నట్టుగానే ఉంటారు. వివేచన జ్ఞానం కలిగి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మీ సమస్యను షేర్ చేయండి. స్తోత్రం. నేను కూడా ఇస్తున్నాను ఈమెయిల్ ఐడి. ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉంటే షేర్ చేయండి. నేను కూడా ఎవ్వరికి పంచుకోకుండా ఒంటరిగా ప్రభు పాదాల చెంత పెడతాను. మీ సమస్య మీ ఫ్యామిలీలో మీ తోబుట్టువుగా, మంచి రక్త సంబంధం కలిగిన మీ ఫ్యామిలీ మెంబర్గా తప్పకుండా ప్రార్థన చేస్తాను. అలాగే నా విషయాన్ని బట్టి కూడా మరి మీరు ప్రార్థనలు చెయ్యండి. ప్రభువారు గొప్ప కార్యాలు చేస్తారు. ఒకరిని గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు కదా ప్రభువాళ్ళు. మనం ఎప్పుడైతే మన ఫ్యామిలీ మెంబర్ అనుకుంటామో ఇంకింత భారంతో మీ సమస్య నాదిగా నేను చేస్తాను, నా సమస్య మీదిగా మీరు చేస్తారు. కనుక ప్రతి ఒక్కరికి సమస్యలు లేని మనిషే లేడు. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. కనుక దయచేసి డిప్రెస్ అవ్వకండి. కృంగుదలకి చోటు లేకుండా ఏదైనా ఆలోచనల వల్ల నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకేనా ఈ సమస్య, అయ్యో అనుకొని ఏదైనా భయంకరమైన ఆలోచన ఇక్కడ గూడు కట్టడానికి ప్రయత్నిస్తే తరిమేయండి. యేసు నామంలో కట్టనివ్వద్దు. డిప్రెస్ అయిపోతారు. ఇక అంతే, వేరే మార్గంలో వెళ్ళిపోతారండి. అది చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ప్రభువుని వెతుకుదాం. ప్రభు పాదాల దగ్గర మనం కన్నీరు విడుదాం.
మనకు అన్నిటిని తుడిచి మనకి నవ్వు కలగజేసేది ఆయనే, మనకి సంతోషాన్ని ఇచ్చేది ఆయనే, మనకి సమాధానాన్ని ఇచ్చేది ఆయనే, మనల్ని ధైర్యపరిచేది ఆయనే. కనుక ధైర్యం కలిగి నిబ్బరముగా సమస్యలను ఎదుర్కొంటూ కష్టాల కడలిలో ఎలాంటి సమస్య అయినా కానివ్వండి, చుట్టూ సమస్యలే, కష్టాల కడలిలో ఒంటరిగా నడి సముద్రంలో నేను అన్న ఫీల్లో ఉన్న వారికి కూడా మరింత ఎంకరేజ్ చేసి చెప్తున్నాను. ప్రభువుని తలుచుకుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోదాం. విడుదల మన సొంతం అవుతుంది. ఏదో ఒక దినాన ఆయన కార్యం చేసి సాక్ష్యం చెప్పుకునేటట్లుగా చేస్తారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ ఈ చిన్న ఎంకరేజ్మెంట్ వల్ల నేను కూడా ధైర్యపరచబడ్డాను, మీరు కూడా ధైర్యపరచబడ్డారని విశ్వసిస్తూ మరి ఒక్కసారి ప్రార్థనలో వర్ధిల్లుదామని కోరుకుంటూ ముగిస్తున్నాను.